పక్కనే హోటలు, అలాగే ఇక బండికి సంబంధించిన అన్ని బండికి షూ సామాన్లు కూడా అమ్ముతా ఉన్నారు. ఇంకా లోపలికి అయితే వెళ్దాం ఒకసారి. ఏమేమి ఉన్నాయి ఏమేమి లేదో అన్ని ఒకసారి చెక్ చేసుకుందాం. మన స్టీరింగ్ కేసే పైన కవర్ అనమాట బెల్ట్. బండికి వచ్చేసి వీల్ కప్పులు అనమాట ఇవన్నీ. ఏది తీసుకున్నా మొత్తం బండి అంతా ఇంకా ఒక లెక్కలు అయితే చేసుకోవచ్చు. సో బండి లోపల మన క్యాబిన్ లోపల వేసుకునే దానికి ఇంటికి కూడా తీసుకోవచ్చు అనమాట ఇవి కూడా. ఇంకా ఫ్లవర్స్, అలాగే బట్టలు కూడా మన షేడ్ అయిపోయినాయి బండికి. ఇంకా చూద్దాం అది కూడా. అసలు లోపల చూడండి ఎలా ఉందో, ఇంతలా ఉన్నాయి చూడండి కూర్చోలు. అబ్బా అబ్బా, ऐसे में वो पूरा बना के रेडी करके रखता ना। ये खाली है क्या अलग अलग रहता? हाँ हाँ, आप लोग वहाँ पे जाके ऐसे फोल्ड करके यहाँ पे नहीं फोल्ड करके नहीं नहीं, वो अलग रहता। वो एक लेवल, ये कुंडल कैसा है वैसे सिस्टम में आता हो ऐसा। ये कितना बोला है जोड़ा? वो वाला 1200 का। 1200 का है ना, ठीक. ఈ రేట్లు చెప్తే మనం తీసుకోలేమో. మనకి ఏది అవసరం ఉందో అదొకటే తీసుకొని వెళ్ళిపోదాం మన దగ్గరికి. టైం వేస్ట్ చేయకూడదు, ఇంకా మనకి టైం అవుతుంది. ఇంతకుముందు అయితే బండికి ఈశ్వర నాన్న పోయినప్పుడు పూలు అయితే సెట్ చేసిండే. దీంట్లోనే పూలు వచ్చిండే. ఇవి మన సైడ్ అక్కడ మన లారీల సైడ్ ఇట్లాంటివి లేవు. మనం ఇది కొత్తగా మోడల్ ఉంటుందని చెప్పి ఈ మోడల్ ఈసారి మన బండి పుష్ప తగ్గేది లేదు. ఇప్పుడు పోయేటప్పుడు చూడాల్సిందే రన్నింగ్లోనా. ఇవి వచ్చేసి మా గురువు బండికి అనమాట. రమేష్ అన్న మన ఊర్లోనే ఉంటాడు. ఆయన చిన్న బండి ఉంది ఒకటి. ఇంకా ఎప్పుడన్నా నువ్వు అటు సైడ్ వెళ్తావో తీసుకురా, వచ్చేటప్పుడు ఇట్లా ఉంటే తీసుకురమ్మని అయితే చెప్పాడు. ఇక మనం వచ్చేసి కొండలు అన్న బండికి అయితే తీసుకున్నాం. మన బండికి వచ్చేసి ఇవైతే చూడండి. ఇక సైడ్ మన బండికి అవి పూల చెట్లు అయితే వేసాను కదా అంతకుముందు, అన్నీ రాలిపోయి అంత పోయినాయి అనమాట. ఇక మన ఏదో ఒకటి పూల చెట్లు ఏమైనా తీసుకుందామని ఇక్కడికి వచ్చాను షాప్ దగ్గరికి. లోపలికి వచ్చిన తర్వాత మన మమ్మదాన్ని ఏం చేశాడంటే, మా మమ్మదానికి వచ్చేసి ఇవి వచ్చేసి చాలా ఇష్టపడ్డాడు అనమాట. ఏదో బండికి అయితే చూశాడంట, బాగుంటుంది ఇవి వేసామన్నా ఏమన్నా అనుకో, ఇదైతే వేసాం ఫస్ట్ అని చెప్పి ఆ పూల చెట్లు ఏమి వద్దని చెప్పి ఇవైతే తీసుకున్నామని అయితే చెప్పాడు. ఇవైతే తీసుకున్నాం. మన బండికి ఎలా ఉంటుంది ఏంటనేది చూద్దాం అక్కడికి వెళ్ళిన తర్వాత. తుల్జాపూర్లో అయితే వెళ్తా ఉన్నాం ప్రజెంట్గా వచ్చేసి. ఇప్పుడు మనం లెఫ్ట్ సైడ్ కింద రోడ్ వెళ్తుంది కదా, అది వచ్చేసి మనం నల్దుర్గ హైదరాబాద్ వెళ్ళే బైపాస్ రోడ్ అనమాట అదంతా. ఇక మనం వెళ్తూ ఎక్కడ వంట చేసుకుని తినుకుంటూ వెళ్దాం అనుకున్నాం. కాకపోతే సడన్గా పార్టీ వచ్చేసి రేపు మధ్యాహ్నానికే బండి పెట్టాలా, లేకపోతే రేపు రాత్రికల్లా రావాలని చూడాలని చెప్పాడు. ఇంక ఏం చేయాలో తెలియక ఇంకా బండిలో ఉండే సద్దన్నం అయితే మన మమ్మదిపై వేస్ట్ చేయకూడదు, నేను తింటాను, నువ్వు ఇష్టం నువ్వు ఏడాది తింటాను తినని చెప్పి ఇంకా ఆయన వేస్ట్ చేయకుండా బండ్లో అన్నం అయితే తింటా ఉన్నారు అండి. ఒక పక్క నెమ్మదిగా చినుకులు అయితే స్టార్ట్ అయినాయి అనమాట. ఇక తుల్జాపూరు ఇక ఊరు బయట నుంచి మన సోలాపూర్కి వెళ్ళే డౌన్లో వచ్చేసి ఇది చెరువు చూడండి ఎలా ఉందో, చాలా పెద్దది, సూపర్గా ఉంది చూడండి. ఇక ఎదురుగా మనకి బ్రిడ్జ్ అయితే కనిపిస్తుంది కదా, ఆ బ్రిడ్జ్ వచ్చేసి ఇక సోలాపూర్ టు పూణే ఇక ముంబై వెళ్ళే ఆ రూట్ అనమాట. ఇక మనం వచ్చేసి ఈ బ్రిడ్జి పక్క నుండి లెఫ్ట్ కట్ చేసుకొని ఆ బ్రిడ్జి మీద ఉండే హైవేకి అయితే మనం లెఫ్ట్ సైడ్కి అయితే కట్ చేసుకుని అయితే వెళ్ళిపోవాలి. ఇక్కడికి లెఫ్ట్కి వెళ్ళిపోతే హైదరాబాద్, రైట్కి కట్ చేసుకుని వెళ్ళిపోతే మనం అఫ్జల్పూరు అక్కడ కూడా ఆ రోడ్లో వెళ్ళిపోవాలా. స్ట్రైట్ కనిపించేది సోలాపూర్ ఏపీఎంసీ మార్కెట్. ఇప్పుడు మరి పోలీసు వాళ్ళు వదులుతారో వదలరు ఏం లేదు. అప్పుడైతే నో ఎంట్రీ ఉండే అట్లా ఏం లేదు. వాళ్ళు కూడా సైలెంట్గా కూర్చుంటారు. ఆడ మనల్ని డిస్టర్బ్ చేస్తారేమో అనుకుంటే డిస్టర్బ్ ఏం చేయలేదు.
మరి ఈడు కూడా ఉండరు పోలీసు వాళ్ళు స్వర్ణమని వెళ్ళిపోవాలి తెలుసు. బండ్లు ఇండికేటర్ వేసినా అన్ని వేసినా కానీ చూస్తారు కానీ అట్లా వస్తారన్నమాట వీళ్ళు జనాలు. ఎట్లుండదంటే అట్లుండదు కదా. వెళ్ళిపోతాం అనుకుంటాం, కాకపోతే సిగ్నల్ వైట్ లెఫ్ట్ సైడ్ పోయే వాళ్ళు పోవచ్చేమో. బండి అయితే పోతుండ మరి లెఫ్ట్ సైడ్ బండ్లు పోవచ్చు. లెఫ్ట్ సైడ్ పోయేవి అక్కడ పోతే ఇబ్బంది స్ట్రైట్గా. సాయంత్రం వేళలో కదా ట్రాఫిక్ ఉండదు. లేకుంటే పొద్దున మనం ఎప్పుడో పొద్దున్న లేకుంటే 10, 12 ఆ టైంలో పోతుంటాం. ఒక్కోసారి ట్రాఫిక్ ఉంటుండేది అనమాట. ఇక్కడ నుంచి ఇంకా మనకి ఇబ్బంది అయితే లేదు. ఇంకా సోలాపూర్ దాటినట్టే లెక్క. ఇక్కడ నుంచి అక్కలకోటు, అఫ్జల్పూరు, ఇక మనం ఎప్పలాగే మనం వెళ్ళేదారే అనమాట ఇదంతా. ఇంకా మనం వచ్చేసి ఇంకా సోలాపూర్ ఊరు దాటుతున్నట్టు. టైం వచ్చేసి కరెక్ట్గా మనకి 8 అయితే అవుతా ఉంది. ఇక మనం అక్కలకోట దాటిన తర్వాత అఫ్జల్పూర్కి వెళ్ళే దారిలో వచ్చేసి రైల్వే గేట్ అయితే వచ్చేస్తుంది. ఈ రైల్వే గేట్ వచ్చేసి చాలాసేపు అయితే అయిందనమాట. ఇక రైల్వే గేట్ అయితే పడింది. జస్ట్ ఇప్పుడే క్లియర్ అయితే అవుతా ఉంది చూడండి. ఇక ఈ రైల్వే గేట్లో వచ్చేసి ఇక ఏదో రోడ్డు కూడా వేస్తూ ఉన్నారు. ఇంకా రోడ్డు రిపేర్ అని కూడా బోర్డు అయితే పెట్టారు అక్కడ. ఇక రైట్ సైడ్ వచ్చేసి చూసుకోవచ్చు. ఈ రైల్వే గేట్ దగ్గర సీసీ రోడ్ అయితే వేసి ఇక ఒక సైడు లైన్ అయితే వదిలేరన్నమాట. ఇంకా అటు సైడ్ వచ్చేసి ఇక రోడ్ వేసారు కాబట్టి బండ్లన్నీ అటు సైడే ఆగున్నాయి. ఇక జస్ట్ మనం రాగానే మన వెనకాల బండ్లు కూడా లేవు. చాలాసేపు అయితే అయింది రైల్వే గేట్ పడి. ఇంకా కాకపోతే కరెక్ట్ ఇంకా మనం వచ్చి 10 నిమిషాలు ఆగేమో లేదు. ఇంకా రైల్వే గేట్ అయితే ఎత్తేసారు. ఇక నిదానంగా చూసుకుంటూ వెళ్తూ ఉంటే ఇక రోడ్ వచ్చేసి చూడొచ్చు. ఇంకా ఇలా రిపేర్లో అయితే ఉందన్నమాట. ఇంకా సీసీ రోడ్ అయితే వేసారు. ఇంకా నెక్స్ట్ టైం మళ్ళీ ఈ రోడ్లో మనం ఏదైనా వచ్చినప్పుడు హైట్ లోడ్ ఏదైనా తీసుకుని వచ్చినప్పుడు కొద్దిగా జాగ్రత్తగా చూసుకుంటూ అయితే రావాలి. ఎందుకంటే ఇంకా సీసీ రోడ్ వేసారు కాబట్టి ఇప్పుడు హైట్ లోడ్లు తీసుకొచ్చినప్పుడు ఈ పైన స్తంభాలు ఏవైతే ఉన్నాయో ఇంకా తగిలే అవకాశాలు అయితే ఉంటాయన్నమాట. చూద్దాం నెక్స్ట్ టైం వచ్చినప్పుడు కొద్దిగా హైట్ లోడ్ చూసుకుని ఎంక్వైరీ చేసుకుని అయితే వచ్చేద్దాం. ఇంకా చాలాసేపు అయితే అయింది కాబట్టి బండ్లు కూడా ట్రాఫిక్ అయితే అయినాయి. ఇక మనం బ్రిడ్జ్ మీద స్ట్రైట్కి వెళ్ళిపోయి ఉంటే ఇక ఊరు బయట అనంతపూర్ ఒక 10 కిలోమీటర్లు దాటిన తర్వాత మనకి బైపాస్ రోడ్ అయితే వచ్చేస్తుంది. ఇక అక్కడ నుండి మనం లెఫ్ట్ కట్ చేసుకొని మళ్ళీ బైపాస్ రౌండ్ చేసి వచ్చేసరికి మొత్తానికి మనకి ఒక 10 కిలోమీటర్ ఎక్స్ట్రా అయితే అవుతుంది అనమాట. ఇక అందుకే ఊళ్ళో నుంచి అయితే వెళ్ళిపోదామని చెప్పి నేను ఊళ్ళో నుండి అయితే వెళ్తా ఉన్నాను. ఊళ్ళోకి వెళ్ళే దారి వచ్చేసి అంతకుముందు ఈ రోడ్డు చాలా చిన్నగా ఉండేది. బాగా డబల్ రోడ్ అయితే వేసాడు. బాగా చాలా వెడల్పు అయితే ఉంది అండి. అంతకుముందు ఫుల్ ట్రాఫిక్ కూడా ఉండేది అనమాట. రోడ్ వచ్చేసి సూపర్. ఊరు దగ్గరే సిటీలోకి ఎంటర్ అయ్యేటప్పుడు కొద్దిగా చిన్నగా ఉంటుంది రోడ్డు. ఇక పర్వాలేదు. ఇక్కడ నుండి మనకి అక్కడ దాకా ఊరు ఎంట్రన్స్ ఎక్కడైతే ట్రాఫిక్ ఉంటుందో అక్కడ దాకా మనకి ఇదే రోడ్డే ఉంటుంది అనమాట. అక్కడ నుంచి చిన్నగా ఉంటుంది రోడ్డు వచ్చేసి. అనంతపూర్ నుండి మనకి చాలా వరకు ఫస్ట్ సర్కిల్ రోడ్ వచ్చేసి ఫుల్ లోడింగ్ అయితే ఉంటుంది. ఎక్కువ యూపీ అలాగే రాజస్థాన్ సైడు అలాగే బెంగాల్ మహారాష్ట్ర సైడు టమాటా సీనకాయ అలాగే కలంగడ లోడింగ్ ఫుల్ ఉంటుంది అనమాట. ఇటు సైడ్ వచ్చేసి అన్నీ చూడండి. అన్నీ మన హర్యానా రాజస్థాన్ బండ్లు అన్నీ ఇక్కడ లోడింగ్ వెళ్తూ ఉన్నాయి. బండ్లు వచ్చేసి అన్నీ అటు సైడ్కి వెళ్ళే పని. ఇది వచ్చేసి వ్యవసాయ మార్కెట్ కమిటీ. ఇందులో కూడా లోడింగ్ అయితే జరుగుతూ ఉంటుంది అనమాట. లోపల మార్కెట్లోన మొత్తం వాళ్ళ వల్లే కనిపిస్తున్నాయి లోపల వచ్చేసి. అంతకుముందు మన చిన్న బండి కూడా అనంతపురం నుండి బండి ఎప్పుడైతే మన బండి బాడీ వర్క్ అంతా కంప్లీట్ అయిన తర్వాత అనంతపురం నుండి స్టార్టింగ్ ట్రిప్ కలకత్తాకి అయితే పంపించాను. ఇక కలకత్తాకి వెళ్ళి అప్పుడు ఆల్రెడీ బండి కూడా వచ్చింది. మళ్ళీ వచ్చి ఇంకో ట్రిప్ కూడా మహారాష్ట్రలోకి అయితే వెళ్ళిపోయింది అనమాట. శ్రీనగర్ నెక్స్ట్ వస్తే మళ్ళీ చూడాలి ఇక్కడ నుంచి ఏదంటే ఇంకా దానికే పెట్టాలని అనుకుంటా ఉన్నాను. ముందు సర్కిల్ అయితే వచ్చిందనమాట. ఈ సర్కిల్ నుండి మనం ఇంకా లెఫ్ట్ సైడ్ కట్ చేసుకుని
ఇక్కడ ఊర్లో బైపాస్ రోడ్ అనమాట ఇదంతా. ఎందుకంటే ఈడ లోకలే కాబట్టి దగ్గర కాబట్టి మనకు అనంతపూర్ ఈ ఏరియాలో మనం కొద్దిగా ఐడియా ఉంది కాబట్టి మనం ఊర్లోకి వచ్చాం. అందరూ మరి అలా రావద్దండి, రాంగ్ అవుతుంది. మళ్ళీ తెలియకోకుండా వాళ్ళు లోపలికి వచ్చి ఇబ్బంది పడకూడదు. ఎందుకంటే మేము ఈడే ఆదోని, అనంతపూర్, కర్నూలు ఈడే కాబట్టి కొద్దిగా మాకు ఐడియాలు ఉంటాయి. ఈ ఏరియాలో తిరుగుతూ ఉంటాం కాబట్టి ఆ ప్రకారం మేము ఊర్లోకి వచ్చి ఊర్లో నుండి వెళ్తే దగ్గర అవుతుందని చెప్పి ఈ లెక్కలో వస్తూ ఉన్నాం అనమాట. స్ట్రైట్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ ముందు అక్కడ రైట్కి అయితే కట్ చేసుకోవాలా. చూద్దాం అది కూడా ఎలా ఉంది ఏంటో. అది కూడా రూట్ వచ్చేసి ఈ టీ రోడ్ లో వచ్చేసి మళ్ళీ మనం రైట్కి పోవాలా. ఇది లెఫ్ట్ సైడ్కి వెళ్ళే దారి వచ్చేసి తాడిపత్రి వెళ్ళిపోతుంది అనమాట. తాడిపత్రికి ఏమన్నా పోవాలనుకున్నా కూడా మనం ఎలాగైతే వచ్చామో ఈ రూట్ అనంతపూర్లోన సేమ్ ఇదే రూట్ లోనే ఇటు వచ్చి ఇట్లా లెఫ్ట్ కట్ చేసుకుని వెళ్ళిపోతే డైరెక్ట్ గా తాడిపత్రి ఒక 60 కిలోమీటర్ వచ్చేస్తుంది ఇక్కడ నుండి. ఇక్కడ మళ్ళీ లెఫ్ట్ కట్ చేసుకోవాలి మనం. ఇంకా కింద వెళ్ళిపోతే ఇక అది ఇంకా అనంతపురం ఊర్లోకి వెళ్ళిపోతుంది అనమాట. ఇది చెరువు కట్ట మీద వెళ్ళిపోతుంది అనమాట. అవతల రోడ్కి మనకి కదిరికి వెళ్ళేదారి. మామూలుగా ఇంకా కింద రోడ్ వెళ్ళిపోతే అది అనంతపురం ఊర్లోకి వెళ్ళిపోతుంది అనమాట. బస్ స్టాండ్ కూడా ముందే ఉంటుంది. అంతకుముందు నేను సింగిల్ గా చిత్తూరుకి లోడ్ తీసుకుని మహారాష్ట్ర నుండి వస్తా ఉన్నాను. ఈ సర్కిల్లో నుండి మనకి మన సబ్స్క్రైబర్ ఇక్కడే బండి సైడ్ ఆపేసుకుని ఆ రోజు మన సబ్స్క్రైబర్ బండి ఆపి నిలబెట్టి మాట్లాడడం కూడా జరిగింది. కాకపోతే ఆ రోజు మన సబ్స్క్రైబర్ని కూడా మన వీడియోలో చూపించలేకపోయాం. ఎందుకంటే ఆ రోజు నేను సింగిల్ ఉన్నాను అనమాట. అసలు వీడియో తీసుకోడానికి అసలు ఛాన్స్ లేదు. అందుకే ఎందుకులే అని చెప్పి అన్నతో మాట్లాడి అన్ననైతే పంపించేసాను అనమాట. ఆ రోజు పాపం పర్వాలేదు, అన్న వచ్చేసి కూల్ డ్రింక్ షాప్ పిలుచుకోపోయి మళ్ళీ అక్కడ కూల్ డ్రింక్ తాపి మళ్ళీ హ్యాపీ జర్నల్ అని చెప్పి మళ్ళీ ఏదో ఆయనకు తెలిసిన ఏదో ఇప్పించాడు అన్నమాట. ఏదో తినుకుంటూ వెళ్ళిపోయినా టైం పాస్ అని చెప్పి హ్యాపీ జర్నల్ అని చెప్పి మనకి వెల్కమ్ చెప్పి పంపించాడు. నాకైతే ఆ రోజు ఫుల్ హ్యాపీ. ఎందుకంటే ఇంకా మన సబ్స్క్రైబర్ ఇంకా మనం వెళ్ళే దారిలో వాళ్ళే నన్ను గుర్తుపట్టి స్కూటీ వేసుకొచ్చి బండి ఆపి పలకరించడం అంటే ఎంత ఆనందం అనిపిస్తుంది తెలుసా మనిషికి. ఇంకా మాట్లాడిచ్చి వెళ్ళిపోయాడు ఆయన. చెరువులో వచ్చేసి నీళ్ళు అయితే చూడండి, వాన నీళ్ళే అనమాట. ఎండాకాలం వచ్చేసి ఒక చుక్క కూడా ఉండవు నీళ్ళు. వానకాలం వచ్చేసరికి నీళ్ళు వచ్చేసి ఇలా అయితే ఉన్నాయి చూడండి. నిండా ఉంటే సూపర్గా అనిపిస్తుంది. మళ్ళీ ఇక్కడ సర్కిల్ వచ్చింది. ఇంకొక విషయం ఏంటంటే పైకి హమాలీలు అనమాట. హమాలీలు ఇక్కడ అనంతపూర్లో ఏమన్నా అన్లోడింగ్కి వచ్చిందేమో బండి అని అడిగారు. మన అనంతపూర్ కాదు కదా అన్లోడింగ్, అందుకే కాదు స్ట్రైట్కి వెళ్ళిపోతున్నారని చెప్పాను. ఇంకొక విషయం ఏంటంటే మనకి ఈ మన ఉల్లిగడ్డ పార్టీ ఎవరైతే ఉన్నారో తమిళనాడు పార్టీ కాల్ చేసి నిన్న పొద్దున బయలుదేరాం అక్కడ నుండి. ఇక కాకపోతే ఆయన నిన్న మధ్యాహ్నం నుంచి ఫోన్ చేసి దొబ్బుతున్నాడు అనమాట. నాకేం చేస్తావో తెలియదు, నాకు రేపు మధ్యాహ్నం కల్లా రావాల బండి అని చెప్పి ఆయన ఫుల్ ఫోన్ చేసి టార్చర్ అయితే పెట్టేశాడు అనమాట. ఆయన 1200 కిలోమీటర్ 24 గంటలు యా లెక్కలో వెళ్తుంది మీరే చెప్పండి. కొంతమంది పార్టీలకి చెప్పినా కూడా చెవికి ఎక్కదనమాట అసలు. మొన్న లోడ్ అయింది బండి. లోడ్ అయితే రాత్రి అప్పుడెప్పుడో ఇక రాత్రి 2:30 టైం అయింది, 2:30 అయింది. ఇక ఆడే పడుకొని మార్నింగ్ లేచి బయలుదేరాం. ఇక ఆయనకి అవసరం ఉంది, అర్జెంటు, నేను తొందరగా వెళ్ళింది కన్నా రావాలా అని అంటే ఆ రోజు మేము ఏదో ప్రయత్నం చేసుకుని వచ్చేవాళ్ళం. ఇంకా నిన్న మార్నింగ్ బయలుదేరేసాం. మార్నింగ్ బయలుదేరిన మధ్యాహ్నం కాల్ చేసి ఏం చేసావో తెలియదు నాకే, రేపు మార్కెట్ ఉంది, రేపు బండి కంపల్సరీ రావాలా, లేకపోతే మీ కిరాయి కట్ చేస్తాం చూడు అన్నట్టుగా ఆయన బెదిరిస్తున్నాడు. ఏం చేయాలో తెలియక ఇంకా కిరాయి మొత్తం వాళ్ళ చేతిలో ఉండిపోయింది. ఇంకా అంతకుముందు కొద్దిగా నేను సింగల్కి వెళ్ళినప్పుడు కొద్దిగా ట్రయల్స్ ఎత్తుకొచ్చినప్పుడు ట్రయల్స్ పగిలి కొద్దిగా అప్పుడు బాడీకి లాస్ అయిపోయింది. అప్పుడు కిరాయి మనకు ఒక 43,000 కిరాయి అంటే 20,000 వచ్చింది చేతికి. ఇక మళ్ళీ ఇది కూడా అట్లా అవుతుంది ఏంటో అని చెప్పి భయపడి ఎక్కడ నిన్నటి నుంచి సరిగా కడుపుకి ఫుడ్ కూడా తినడం లేదు. ఊగే కంటిన్యూగా జర్నీ మహమ్మద్ భాయ్ నేను ఇద్దరు కలిసి ఒకటే కంటిన్యూ జర్నీ చేస్తూనే ఉన్నాం.
ఇవాళ మొత్తానికి అనంతపూర్కి ఈ టైంకి అయితే వచ్చేసాం అనమాట. ఎంత అయిందంటే టైము 10:30 అయింది కరెక్ట్గా. మామూలుగా అనంతపూర్కి వచ్చేసి మనం 4, 5 ఆ టైంకి ఇక్కడ రావాలన్నమాట. రేపు పొద్దున్న వాడు ఉంటుండే బండి, ఇంకా వాళ్ళు అర్జెంట్ పెట్టేసరికి కొట్టుకుంటూ వెళ్తా ఉన్నాం. ఇంకా మైలేజ్ సంగతి అంటే ఇంక అంతే, ఇంకా మైలేజ్ వచ్చేసి రాత్రి వాళ్ళ 10-11 కల్లా మళ్ళీ ఇంక వెళ్ళిపోదాం. ఇంకొక విషయం కూడా, మనకి అక్కడ వర్షంలో లోడ్ అయింది బండి. వర్షంలో లోడ్ అయినప్పుడు ప్లాట్ఫామ్ అంతా నానిపోయింది, మొత్తం తడిచిపోయింది అనమాట. ఇక పట్టా కూడా వేసినాం. పట్టా వేసిన వాళ్ళు ఆ వర్షంలోనే లోడింగ్ అయితే జరిపారు. ఇక కింద ఉల్లిపాయలు మరి అవి తడిచాయో ఏంటో ఏమన్నది అస్సలు అర్థం కావట్లేదు. ఏమైనా మంచిదని చెప్పి కొద్దిగా ముందు షారుతోనే ఆ రోజు వీడియో తీసుకుని ట్రాన్స్పోర్ట్ వాళ్ళు ఎవరైతే మనకి బండి పెట్టారో ట్రాన్స్పోర్ట్ వాళ్ళకి కాల్ చేసి వాళ్ళు కూడా వీడియోలు కూడా పంపించడం కూడా జరిగింది. ఇక ఆ తర్వాత సరే నువ్వు పెట్టినావు కదా వీడియో, వాళ్ళు చేస్తూ ఉన్నారు, నీకు ఏ ఇబ్బంది అయితే లేదు, కొద్దిగా ప్రూఫ్ నా దగ్గర ఉంది కాబట్టి నీకు కిరాయి ఏదైనా సతాయిస్తే నాకు చెప్పు, ఆ రోజు ఆల్రెడీ నేను మాట్లాడి పెట్టినా నా వాళ్ళ దగ్గర, నీకు ఇబ్బంది అయితే ఉండదు, లోడ్ చేసుకోమనేది చెప్పాడు ట్రాన్స్పోర్ట్ ఆయన కూడా. ఆ ప్రకారం చేసుకున్నాం. మనకి అక్కడ అన్లోడింగ్కి వెళ్ళిన తర్వాత కిరాయి మంచిగా వచ్చేస్తే ఇబ్బంది అయితే లేదు. ఇక మన లారీ వాళ్ళు అంటే ఇంతే ఉండేది. డ్రైవింగ్ ఫీల్డ్ అంటే ఒక్కొక్క పార్టీ అర్థం చేసుకోరు. 1200 కిలోమీటర్ 24 గంటల్లో వస్తుంది బండి, 2 రోజులు 50 వస్తుంది అని కొద్దిగా తెలుసుకోవాలి కదా. ఏం కొద్దిగా ఎవరో బండి పెట్టాడంటే తమిళనాడు బండి పొద్దున్నే సాయంత్రంకి మధ్యాహ్నం మార్కెట్కి వచ్చిందట, అదే చెప్తున్నాడు కానీ మా మాట వినడం లేదు అసలు. రోడ్లో నేను 4 లేనా ఏమో సర్రమని వెళ్ళిపోయి అన్లోడ్ చేసుకునే దానికి తొందరగా అన్లోడ్ అయిపోతుంది దానికి అన్న, అట్లా కాదు. రోడ్లు కొద్దిగా మామూలు ఉంటాయి, కొద్దిగా 4 లైన్లు ఉంటాయి, ట్రాఫిక్ ఉంటుంది, అన్నీ ఉంటాయి, అన్నీ చూసుకుంటూ పోవాలా. కొద్దిగా కూడా అర్థం లేకుండా మాట్లాడుతున్నాడు పార్టీ వచ్చేసి. సరే ఇంకేదేమైనా ఇంకా మొత్తానికి మనం చూద్దాం అక్కడికి వెళ్ళిన తర్వాత పరిస్థితి ఏంటో ఏమన్నది. ఇప్పుడు వచ్చేసి మనం అనంతపురం అయితే దాటుతా ఉన్నాం. మరి వచ్చేసి ఇంకా రాత్రి 12-12:30 ఆ టైంకి ఇంకా బండి ఇచ్చేసాడు. ఇంకా ఆయన కూడా బండి బాగానే ఉతుక్కుంటూ వచ్చేసాడు అనమాట. మొత్తానికి మనకి అనంతపురం దగ్గరలో బండి అయితే ఇచ్చేసాడు. ఇది ఇచ్చిన తర్వాత ఇంకా ఆయన కూడా అనంతపురం దాటాం కాబట్టి ఇక కాసేపులో పడుకుంటాడు అనమాట. అసలు ఎంత ఇబ్బంది పడమో మాకు తెలుసు మొహమ్మద్ భాయ్కి నాకే. మొహమ్మద్ భాయ్ రోడ్ ఎట్లా చేసుకుంటాము, ఏం లేదు. డ్రైవర్లో కష్టాలు ఉంటాయి, కానీ ఇట్లా వర్షం వచ్చినప్పుడు మళ్ళీ ఏమైనా సర్కిల్ డ్యామేజ్ అంటే ఇబ్బంది అవుతుంది. మళ్ళీ పార్టీ కూడా ఫోన్ చేసి తొందర రావాలని అక్కడ పెడుతున్నాడు. ఆయనకు అవసరం ఉంది కావాలి సరుకు, ఆయన నాకు అవసరం ఉన్నందుకే 24 గంటల్లో వచ్చినాడు. తమిళనాడు డ్రైవర్ అని అంటున్నాడు. 24 గంటల్లో 1200 కిలోమీటర్లు ఏ రకంగా పోతుందో బండి ఆయనకే తెలియాలి. మరి అయితే ఏం మరి మనకి లోడ్ పెట్టినప్పుడు కూడా మనకి ఇలాంటి సిచ్యువేషన్ ఉంటుందని కూడా మనకి చెప్పలేదు. మనకి ఉల్లిగడ్డలు అంటే మామూలు మద్రాస్కి 3 రోజులు ఖాళీ చేయటానికి మేము అనుకున్నాము. ఇంకా టైంకి భోజనము లేదు. ఇంకా నిన్నైతే పూరి తిన్నాము, టిఫిన్ చేసినాము, అట్లే పోతున్నాము. అట్లే మనం పోతున్నాం. మరి ఏం చేస్తాం, వాళ్ళ చేతిలో మనము బందీల్లాగా ఉంటాం. ఇప్పుడు మన బాడీకి అనేది అక్కడ ఉంటాం వాళ్ళ చేతిలో. ఇప్పుడు మన బాడీ కోసం మనం ఏమంటే మనం ఏం మాట్లాడలేము. మనం ఏం మాట్లాడినా వాళ్ళ దగ్గర పడుతుంది. అన్న సర్లేనా అని చెప్పి మనం ఏదైనా ఉన్నా కూడా మనం ఒక మాట పడి మనం కిరాయి అయితే మనం తీసుకున్నావా, అలాంటి సిచ్యువేషన్ అయితే మనది. ఇప్పుడు ఉండేది అట్లే ఉంటుంది, సిచ్యువేషన్ అంతా ఉండేది అంతే. ఏం చేస్తాం మనం కాదే, అక్కడైతే బాడీ కొట్టే మనకి డ్రైవర్లు ఉన్నామో సరిపోయింది. ఒకవేళ తొలవాళ్ళు లేకపోతే నిన్న ఎక్కడికన్నా 1200 కిలోమీటర్ చూపించింది నా పొద్దునది. మరి కిరాయి 1200 కిలోమీటర్ చూపిస్తే ఇప్పుడు మనకి 300 కిలోమీటర్కి వచ్చినాం అంటే 900 కిలోమీటర్ పోతున్నాం మనము. కిరాయి ఎంత ఇస్తుందో ఇవ్వకుండా తెలియదు. మరి లేట్ అయ్యి చేసుకొని పోతే ఇబ్బంది అవుతుంది. ఇద్దరు డ్రైవర్లు ఉన్నాము, తినకుండా ఇటుకు వస్తున్నా బండి. ఇక్కడ కనిపిస్తుంది కదా ఈ రోడ్డు. మామూలుగా వచ్చేసి మనం అనంతపూర్ దాటి ఊరు బయట నుండి వచ్చింటే ఇక ఈ రోడ్లో అయితే వచ్చేవాళ్ళం మనం. 10 కిలోమీటర్ రౌండ్ అయితే అయిపోయేది. ఇక మనం ఊర్లో దాటి నుండి వచ్చాం కాబట్టి ఇక తొందరగా మనం ఊరైతే దాటిపోతా ఉన్నాం. చెన్నై, తిరుపతి, మదనపల్లి, కదేరి, ధర్మవరం, బత్తలపల్లి స్ట్రైట్ ఒకటే రోడ్. ఇంకా మదనపల్లి కూడా ఇక్కడ పోవాలా. టైం వచ్చేసి కరెక్ట్గా మనకి ఇప్పుడు 3:30 అయితే అవుతా ఉంది. ప్రజెంట్కి వచ్చేసి ఇప్పుడు మనం కరెక్ట్గా మదనపల్లి బైపాస్ రోడ్లో అయితే వెళ్తూ ఉన్నాం. అలాగే ఈ మదనపల్లి ఏరియాలో ఇంకా టమాటో లోడింగ్ ఫుల్ ఉంటుంది కాబట్టి ఇంకా వెళ్తూ దారిలో మనకు ఒక ట్రాన్స్పోర్ట్ అయితే వచ్చేస్తుంది. అక్కడ వెళ్తూ దారిలో ట్రాన్స్పోర్ట్ నంబర్ కానీ విజిటింగ్ కార్డ్ అయితే తీసేసుకుందాం. ఇదే వెంకటేశ్వర రోడ్ లైన్స్ అని ట్రాన్స్పోర్ట్ ఉంది, ఒకటి విజిటింగ్ కార్డ్ అయితే ఇప్పించుకుందాం. అరే ఆఫీస్ కూడా బంద్ చేసినట్టున్నాడు, కొద్దిగా ఆగనా నా ఫోటోనే కొట్టుకుంటా. ఆఫీస్ బంద్ ఉన్నట్లుంటుంది.
ఇదే ఆఫీసు బంద్ ఉన్నట్టుంది. నంబర్ తీసుకుందాం. ట్రాన్స్పోర్ట్ వచ్చేసి మూసైతే ఉంది. ఇక వాళ్ళు భోజనానికి వెళ్ళిపోయారు. మరి లోడింగ్ స్లో ఉందో ఏంటో తెలీదు. ఇక సరే, ఇక మనం వచ్చేసి మన బండి అన్లోడ్ అయిన తర్వాత మనం ఇక్కడ నంబర్ అయితే తీసుకున్నాం కాబట్టి అక్కడ నుంచి కాల్ చేసి కనుక్కుందాం. టమాటా లోడింగ్ ఎక్కడెక్కడికి అవుతుంది ఏంటనేది తెలుసుకుందాం. నంబర్ అయితే తీసుకున్నాం. చిత్తూరు 10 కిలోమీటర్ దూరంలో వచ్చేసి మనకి అశోక్ లీలాండ్ షోరూమ్ అయితే కనిపించింది. ఇక మన బండిలో అడ్బ్లో ఆయిల్ వచ్చేసి ఇక 2 ఖాళీ అయినాయి అనమాట. ఇంకా మన బండిలో వచ్చేసి స్పేర్గా 4 అయితే పెట్టేసుకుంటాం. ఈ అడ్బ్లో ఆయిల్ వచ్చేసి తీసుకుందాం షోరూంలోకి వెళ్ళి. మన బండికి వచ్చేసి అడ్బ్లూ బకెట్లు వచ్చేసి 3 అయితే తీసుకున్నా. ఆల్రెడీ టూల్ బాక్స్లో 2 ఉన్నాయి, ఇంకా 3 తీసుకున్నాయి కాబట్టి బండిలో ఒకటి పెట్టుకున్నాను. ఇంకా 2 తీసుకుని టూల్ బాక్స్లో మనం లాక్ చేసుకుని 4 అయితే స్పేర్ అయితే పెట్టేసుకుంటాం. ఇక బండిలో ఇంకొకటి ఉంది కాబట్టి ఎక్కడన్నా అయిపోయినప్పుడు అయిపోయింది అప్పుడు మనం బండికి వేసుకోవడం అయితే జరుగుతుంది. ఇక నెక్స్ట్ మళ్ళీ ఎక్కడైనా మనం అడ్బ్లో ఆయిల్ తీసుకోవాలా అన్నప్పుడు మనకి ఎమర్జెన్సీగా ఎక్కడ షోరూమ్ దొరుకోకున్నప్పుడు మనం టూల్ బాక్స్లో 4 స్పేర్ పెట్టుకుని ఉంటాం కాబట్టి అప్పుడు మనకి యూస్ అవుతుందని చెప్పి అప్పటిదాకా మనము ఎమర్జెన్సీ ఉంటేనే టూల్ బాక్స్లోది తీసుకొని బండికి వేయడం అయితే జరుగుతూ ఉంటుంది. ఇక బండి స్పేర్ పెట్టుకున్నాను కాబట్టి ఇబ్బంది అయితే లేదు. మనం ఈలోగా ఎక్కడ కనిపిస్తే మనం తీసుకుంటాం, లేకపోతే లేదు. ఎందుకు మనం షోరూంలోనే తీసుకోవాలా యాడ్బ్లూ బకెట్లు అని అంటే, ఇక మనం యాడ్బ్లూ ఆయిల్ వచ్చేసి కరెక్ట్గా ఏ కల్తీ లేకుండా షోరూంలోనే వాళ్ళు బకెట్లు డైరెక్ట్గా వాళ్ళు షోరూమ్ నుంచి అట్లా తెప్పించుకుని పెట్టేసుకుంటారు కాబట్టి కల్తీ అనేది ఏమి ఉండదు. మనం అది వేసుకుంటే కూడా మన బండి పికప్ కానీ మైలేజ్ కానీ అంతా బాగానే ఉంటుంది. అదే పొరపాటున మనం బయట కూడా మనకి చాలా చోట్ల లూజ్ కూడా అమ్ముతూ ఉంటారు. ఆ రేటు కూడా తక్కువ. అది ఆ తక్కువ క్వాలిటీ మనం వేస్తున్నాం అనుకో సేమ్ మళ్ళీ అది ఇది ఒకటే ఉన్నట్టుగా ఉంటుంది. కాకపోతే మన బండికి వచ్చేసి మైలేజ్ పికప్ తగ్గిపోతుంది, మైలేజ్ కూడా రాదు. అప్పుడు మనం ఇబ్బంది పడాల్సి వస్తూ ఉంటుంది. అందుకే నేను ప్రతి చోట ఎక్కడైనా కానీ షోరూమ్ ఎక్కడ కనిపిస్తే షోరూంలోనే మనం బయటలు తీసుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది అన్నమాట. మొత్తానికి ఏ టెన్షన్ అయితే లేదు.